తప్పన మన దానిలో కొంతమంది నిలిపిదేరున్నారు. ఓకే, ట్రైనింగ్ ఇచ్చుకోవాలి, గుర్తించుకోవాలి, చెప్పుకోవాలి, ఒకటి రెండు సార్లు ఓరియంట్ చేసుకోవాలి, కన్వీన్స్ చేసుకోవాలి, అట్లా ముందుకు పోవాలి తప్ప మనం కర్రు గుర్రాని అంటే కలవది. ఇది డెమోక్రసీ. ప్రజాస్వామ్యంలో అందరం కూడా పరస్పరం గౌరవించుకుంటూ మంచి పద్ధతిలో మంచిగా ముందుకు పోవాలి. కోపం వస్తుంది. మనం ఈఎన్సీ గారి మీద నేను కూడా కోపానికి వచ్చాను. అంటే ఇంతకుముందు పరిస్థితి అంతా వేరైపోయింది. మీ చేతులకి రాజ్యం పోయింది. ఓ నియంత్రణ లేకుండా అయిపోయింది. గందరగోళమైన పరిస్థితి నడిచింది. గత 10 సంవత్సరాల పాలన చాలా అఘోరంగా ఉండి నాకు తెలుసు. ఆ విషయానికి అప్పుడు అవన్నీ చర్చ వద్దు. నాకు ఎవరిని విమర్శించేటువంటి అవసరం కూడా లేదు. నాకు ఆ పెంటలోకి నేను బోధాసుకోలేదు కూడా. ఇప్పుడు ఉన్నంతలో కోటి ఆశలతో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో దయచేసి నా ప్రార్థన మీతోని ఈ మంచినీళ్లు అందించేది ఒక సీరియస్ స్ట్రెటజీ మనం తీసుకుందాం. ఇప్పటికి దాదాపు కొన్ని వేల కోట్లు, దాదాపు నాకు తెలిసి మొదటి నుంచి కనుక లెక్క తీసినట్టయితే ఆల్మోస్ట్ 20,000+ crores మనం ఇన్వెస్ట్ చేసినాం. లాస్ట్ 7-8 yearsలోనే ఒక 6,000 కోట్లు మంజూరు చేసి సుమారు 4,900, 4,800 ఆల్మోస్ట్ 5,000 crores అట్లా ఖర్చు పెట్టున్నాం. డిపార్ట్మెంట్కి మీకు అబ్జార్బింగ్ కెపాసిటీ కూడా ఉంది. ఎందుకంటే నాకు ఉన్న అధికారులు సిద్దిపేట నాకు అప్పుడు వేరే వాళ్ళు రాలే. నేను అప్పుడు కొద్ది కాలం తర్వాత ఎమ్మెల్యేగా ఉండి స్టార్ట్ చేసి మంచి అయిన మధ్యలో కొంచెం స్పీడ్ పెరిగింది అంతే. కానీ ఉన్నగా అధికారులతోనే అదే ఏఈలు, అదే డిప్టీలు, అదే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, ఎస్సీలు. సరే అప్పుడు డాక్టర్ వెంకటేశ్వర్లు అని చెప్పి పాపం మంచి ఈఎన్సీ గారు ఉండ్రి. ఆయన చాలా మంచి వ్యక్తి ఉండే. వాళ్ళ సహకారం తీసుకొని నేను బ్రహ్మాండం దాన్ని చేయించినప్పుడు ఏం చేసినామంటే మీరు రొటీన్ బాధ్యత వదిలిపెట్టాలి దయచేసి. నా ప్రార్థన మీతో. నేను ముందు వివరాల్లోకి మళ్ళీ వస్తాను. సో అదే అధికారులు చేశాను. ఇప్పుడు మీరు కూడా సమర్థులు. డెఫినెట్ గివెన్ ఏ ఛాన్స్ యూ విల్ ప్రూవ్ ఇట్. 100% చేస్తారు. కాబట్టి అబ్జర్వింగ్ కెపాసిటీ కూడా ఉంది. ఉన్న సేమ్ అధికారులే నాకు 82 కోట్ల స్కీమ్ని మేము 2 ఏళ్ళలో ఎగ్జిక్యూట్ చేసి పడేసాం. వీ హవ్ స్పెండ్ ద మనీ అండ్ ప్రొడ్యూస్ ద రిజల్ట్ గివెన్ వాటర్ టు ద పీపుల్. సక్సెస్ఫుల్ ఇవ్వగలిగాం. ఇప్పుడు కూడా మీరు కూడా దయచేసి లెథార్జీ ఏదైనా పాత ఆలోచన పద్ధతి దాన్ని బంద్ చేసి ఎంత అమౌంట్ వస్తుంది, ఎక్కడ ఏ ఖర్చు ఉంటుంది, గ్రిడ్ మీద ఎంత ఖర్చు అవుతుంది, పంపింగ్ మెయిన్ లైన్స్ మీద ఎంత ఖర్చు అవుతుంది, దాన్ని అంతా కూడా మొత్తం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సర్వే కూడా నేను ఏమంటున్నట్టు నాకు నమ్మకం నాకు బాగుంది. చేసేవాళ్ళు మీరు కాబట్టి మీరు సర్వే చేస్తేనే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎగ్జిక్యూట్ చేసేది మీరు. మళ్ళీ మీరు సర్వే చేస్తేనే సర్వే కావాలంటే కొంత అడిషనల్ వెహికల్స్ కావన్నా, జీప్స్ కావన్నా, ఇంకేం కావాలి, మనకి ఏం అవసరం ఉంది, ఏమేమి టెక్నికల్ మీకు మీటర్స్ ఏమైనా కొత్తవి కావన్నా, జీపీఎస్లు కావన్నా, టోటల్ మీకు ఏమేం కావాలన్నా ఉమాకాంత్ గారు కూడా చెప్తున్నారు. ఆ ప్రకారం మీ విల్ ప్రొవైడ్. ఎందుకంటే ఇంత పెద్ద బృహత్తర కార్యక్రమం 20-25 వేల కోట్లు పెట్టి చేసే కార్యక్రమం తీసుకుంటున్నప్పుడు ప్రిలిమినరీగా ఒక 50 కోట్లు 100 కోట్లు పెట్టి ఎక్విప్మెంట్, వాహనాలు కొనుక్కోవాలి చెప్తే పెద్ద ఇబ్బంది పడాల్సిన అక్కర్లేదు. డెఫినెట్గా గవర్నమెంట్ మీకు అవన్నీ ప్రొవైడ్ చేస్తుంది. ఆ షార్టేజ్ లేకుండా చేస్తుంది. కానీ టైం టు టైం ఖాళీలు కూడా మన 2 ఖాళీలు ఇప్పుడు ఒక 500 పైసలు ఖాళీలు నేను చూసిన. మీ సిబ్బంది మొత్తం 2,030 మంది ఏదో ఉంటే ఆల్మోస్ట్ ఒక 1,500 మంది పనిలో ఉన్నారు. ఒక 500 వేకెన్సీస్ కూడా ఉన్నాయి. వార్ ఫుడ్ బేసిస్లో ఆ వేకెన్సీస్ కూడా ఫుల్ఫిల్ చేద్దాం. మనం 100% చేద్దాం. చేసే తప్ప కాదు. ఎందుకంటే ఇది మామూలు పని కాదు. వేకెన్సీ ఫుల్ఫిల్ కావాలి, ఒకటి స్కీమ్ ఎగ్జిక్యూట్ కావాలా, స్కీము అమలు కావాలి, రేపు మెయింటెనెన్స్ కావాలా. ఎవరైతే ఎగ్జిక్యూట్ చేసిండ్రో వాళ్ళు మెయింటైన్ చేస్తేనే బాగుంటుంది. మీ ఆధ్వర్యంలోనే రేపు డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలోనే మెయింటెనెన్స్ కూడా ఉండాలి. దీనికి 2 విషయాలని స్టేట్ వాటర్ గ్రిడ్ అంటున్నాం కదా అన్నప్పుడు మరి మళ్ళీ రూరల్ ఏంది, అర్బన్ ఏంది, ఒకటి పక్క ఒకటే ఉంటాయి కదా సార్, మళ్ళీ పైప్ లైన్ వేస్ట్ అయితే డబల్ అని చెప్పి కూడా ఒక ఆలోచన ఉంది. ఎకనామికల్గా జరగాలంటే 2 కలిసి పనిచేస్తేనే బాగుంటుంది అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. అందుకే నేను ఈఎన్సీ పబ్లిక్ హెల్త్ గారిని కూడా రమ్మని కోరినారు. మన అహ్మద్ గారు వారు కూడా వచ్చున్నారు. వారితో పాటు కొంతమంది 1-2 సీఈలు కూడా వచ్చున్నారు, అర్బన్ సంబంధించిన వాళ్ళు. వాళ్ళ అభిప్రాయం కూడా కొంత తీసుకుందాం. మనం విస్తృతంగా వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేయలేదు. ఇక్కడ మీ సంఖ్య పెద్దది, వాళ్ళ సంఖ్య చిన్నగా ఉంటుంది. ముందు మనం అనుకుంటే మళ్ళీ సీనియర్ లెవెల్లో మళ్ళీ ఒక మీటింగ్ పెట్టుకోవాలన్న ఉద్దేశంతో ఒక బ్రాడ్ ఐడియా ఈరోజు డెవలప్ చేసుకుందామని చెప్పి అనుకున్నాం. దాని మీద కూడా మనం ఒక నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. ఇంకోటి, మీరు ఈ సమావేశంలో దయచేసి ప్రతినిధులుగా పాల్గొంటున్నారు. మీరు అధికారులు, ఇలా మంత్రి, ముఖ్యమంత్రి ఆ గ్యాస్ పెట్టుకోవద్దు. మనం కంఫర్టబుల్గా మంచిగా సంతోషంగా ఏం నేను తప్పు మాట్లాడితే కూడా సార్ అట్లా కాదు సార్ మీరు తప్పు చెప్తాను అని చెప్పాలి. నేను చెప్తేనే మనం కరెక్ట్ పోతాం, లేకపోతే అపమార్గం పడతాం, తప్పు మార్గం పడతాం. మీరంతా ఇంజనీర్స్, టెక్నికాలిటీస్ మీకు తెలుసు. పొలిటికల్ ఫిలాసఫీ, పొలిటికల్ ఐడియా ప్రజలకు ఏం కావాలన్నా వాళ్ళని విశ్లేషించిందో అంతవరకు మాకు తెలుస్తుంది. డబ్బు ఏ నుంచి తెచ్చానో మీకు అంతవరకు మేము చేస్తాం. కానీ టెక్నికల్గా మీరు సాంకేతిక నిపుణులు మీరు కాబట్టి గైడ్ చేయాల్సింది మీరే. మీరు కరెక్ట్ గైడ్ చేయకపోతే అంత ప్రోగ్రామ్ ఫెయిల్ అయిపోతుంది. కాబట్టి సంథింగ్
మాకు తెలుసో తెలియకనో మేము తప్పు చెప్తుంటే కూడా అట్లా కాదు సార్, అట్లా జరగది, ఇక ప్రాక్టికల్గా ఇట్లుంటుందని కూడా మీరు కరెక్ట్ చేయాలని చెప్పి నేను కోరుతున్నా. దయచేసి యు ఆర్ ఓపెన్ టు డిస్కషన్, ఓపెన్ టు మేక్ ఎనీ పాయింట్. దానిలో మీరేమి ముఖ్యమంత్రి గారు ఉన్నది ఏమనుకుంటారో, సిఎస్ గారు ఉన్నది ఏమనుకుంటారో అని అనుకునే అక్కర్లేదు. మనం డెమోక్రాటిక్ గవర్నమెంట్ ఇది, మంచిగా హ్యాపీ వెదర్లో హ్యాపీ కండిషన్లో మనం పనిచేసుకోవాలి. అదే మనకు బాగా హెల్ప్ చేస్తుంది, సాయం చేస్తుంది. మనకు ఉన్నటువంటి లెక్క ప్రకారంగా గ్రామ పంచాయతీలు 8,845 ఉన్నాయి. గ్రామ పంచాయతీ సంఖ్య మన తెలంగాణ రాష్ట్రంలో 8,845 సంఖ్య మీ దగ్గర ఉంటే బాధ లేదు, లేని వాళ్ళు రాసుకోండి దయచేసి. ఇక్కడ మనం ఎవరు అడిగినా ఎక్కడ అడిగినా ఒకటే మాట చెప్పేటట్టు ఉండాలి. మనం ఒక ఫ్యామిలీగా అంత కాన్ఫిడెన్స్తోని అంత నాలెడ్జబుల్గా పనిచేయాలి. మనం బిత్తిరి గత్తగా ఉండద్దు. ఎక్కడ ఎవరు పలకరి, ఒక మామూలు ఏఈని పలకరిస్తే కూడా అర్ధగంట పేపర్కి ఇంటర్వ్యూ ఇచ్చేట్టు ఉండాలి. మనం అటు తయారు కావాలి డిపార్ట్మెంట్ అంతా. అంటే హ్యాబిటేషన్స్లో ఉంటాయి రామూరి, అది ఆటోమేటికల్గా హ్యాబిటేషన్స్లో ఉంటాయి. సో దోస్ విల్ బికమ్ గ్రామ పంచాయత్, దట్ ఇస్ డిఫరెంట్ ఇష్యూ. సో 8,845 ఏమో గ్రామ పంచాయతీల్ని, 25,084 25084 25,084 హ్యాబిటేషన్స్ ఉన్నాయి. ఇది తెలంగాణ రాష్ట్రం యొక్క ముఖ చిత్రం. 25,084 అని నాకు కొంచెం డౌట్ ఉంది, ఇది ఎట్లా రాసిందో ఏం సంగతో కదా. ఇంత సంఖ్య ఉండదు. అంటే పీటర్ గారు, దిస్ ఇంక్లూడ్స్ అగైన్ యువర్ గ్రామ పంచాయత్ ఆల్సో. దిస్ ఇస్ ఇంక్లూజివ్ ఆఫ్ 8,000. సో 12,000 అదర్ దాన్ గ్రామ పంచాయత్, ఇంకొక 12,000 నేను అర్థం చేసుకోవాలి మనం, అంతే కదా. ఐఎమ్ ఐ రైట్? సో మొత్తం కలిపి మన గ్రామ పంచాయతీలు హ్యాబిటేషన్స్ అన్ని కలిపి, చిన్నవి పెద్దవి కలిపి గ్రామాల సంఖ్య, ప్రజల నివాసం ఉండేటువంటి హ్యాబిటేషన్స్ యొక్క సంఖ్య 25,084. 25,000 ఒక 100 అనుకుందాం పట్ల, 84 రౌండ్ ఫిగర్, 25,100 ఆర్ సే 25,000 వాట్ ఎవర్ ఇట్ ఈస్. 25,084 అని టెక్నికల్గా ఉంది. మన కన్వీనియన్స్ కోసం చర్చలో ఏంటంటే 25,000 అని అనుకుందాం మనం. 25,000 ఉన్నాయి. ఈ కింద ఇచ్చిన ఎస్సీ ఆర్టిసిన్స్ ఇవన్నీ ఇంక్లూడింగ్ ఆల్ దిస్ కదా. సో 25,000 ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్, రైట్? ఇవి ఉన్నాయి. ఈ లెక్క ఎందుకో నాకు డౌట్ ఉంది, మరి చెప్పాలి, మీరే తెలుసాలి. ఇప్పుడు ఇది అవసరమైతే మళ్ళీ ఒకసారి మనం సర్వే చేసుకుందాము. డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్, మల్టిపుల్ విలేజెస్, సింగిల్ విలేజెస్ మొత్తం కలిపి నాకు ఈఎన్సీ గారు ఇచ్చిన దాని లెక్క ప్రకారంగా రిపోర్ట్లో 35,749 కిలోమీటర్లు ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఉంది. అంటే డిస్ట్రిబ్యూషన్ పైప్ లైన్ వేయబడి ఉంది అని రాసుకోండి మీరు. కరెక్ట్, మనం తప్పు పోతే మళ్ళీ సరిదిద్దుకుందాము, సర్వే చేసుకుందాం మళ్ళీ కూడా. 35,749 కిలోమీటర్స్ ఉంది అని చెప్తున్నారు. ఇది పైప్ లైన్ విచ్ హెస్ బీన్ ఆల్రెడీ లేడ్, గ్రామాలలో ఆల్రెడీ వేయబడ్డటువంటి పైప్ లైన్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ వివిధ గ్రామాలలో. 35,749. This taken into meter, how much it comes to? 1,000 meters a kilometer. Multiply by 1,000 ఎంత అవుతుందండి? క్యాల్కులేట్ చేయండి. 3,50,00,000 అవుతుంది కదా. 3,50,00,000 మీటర్ల పైకిలకి అవుతుంది. 1,000 మీటర్స్ ఒక కిలోమీటర్ కాబట్టి 35,000 కదా, ఎక్కువైంది అయింది. 3,50,00,000 కరెక్టా? 35 కోట్లు అవుతుందా? 3.5 crores. హ్యూజ్. గ్రావిటీ మెయిన్స్ అన్నారు. పంపింగ్ మెయిన్ అండి గ్రావిటీ మెయిన్ అంటే? గ్రావిటీ మెయిన్ వేరు, మళ్ళా పంపింగ్ మెయిన్ మళ్ళీ పైన ఉంది. పంపింగ్ మెయిన్స్ వచ్చేసి 31,582 కిలోమీటర్లు అన్నారు. ఇక్కడైనా